హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది మిస్కన్సెప్షన్ అంటే దురభిప్రాయం. మిస్కన్సెప్షన్ అంటే తప్పుడు భావన అనమాట. ఇప్పుడు చట్టంలో నియమాలు కానీ ఏదైనా విధానాలు కానీ తప్పుగా చెప్పడం, అంటే చట్టం ఏం చెప్తుందో అలా చెప్పకుండా అది ఇలా వర్తిస్తుంది లేదా ఇట్లా వర్తించదు అని చెప్పి వాళ్ళకు నచ్చింది చెప్పేయడం అనమాట. చట్టంలో ఉన్నది కాకుండా ఓన్గా ఇష్టం వచ్చినట్టు తప్పుడు అభిప్రాయాలు చెప్పినట్లయితే దాన్ని మిస్కన్సెప్షన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, లిమిటేషన్ పీరియడ్ ఎంత అని అడిగామనుకోండి, వాళ్ళకి తెలీదు, అయినా సరే దానికి 3 years అని చెప్పారనుకోండి, పక్కనే మనం అవునా దానికి 3 years కాదే 10 years అన్నాం అనుకోండి, అవునా 3 years నుంచి 10 yearsకి మార్చుండొచ్చు ఈ మధ్య అని ఇట్లా చెప్తారనమాట కొంతమంది. అంటే వాళ్ళకి ఆ విషయం తెలీదు, అయినా సరే తెలుసు అన్నట్టు బిహేవ్ చేస్తారు కదా. అట్లా బిహేవ్ చేయడం వల్ల ఎవరికి నష్టం? మనకే నష్టం అవుతుంది. వాళ్ళేం అలా అబద్ధం చెప్పేస్తారు, అది మనం నిజం అనుకుంటాం ఒక్కొక్కసారి. సో అలాంటి వాళ్ళు చెప్పేదాన్ని మిస్కన్సెప్షన్ అని అంటారు. రెండవది మెచ్యూరిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే పరిణతి అవగాహన లేదా అర్థం చేసుకునే పరిపక్వత. మెచ్యూరిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే వాడికి తెలిసుండాలన్నమాట, ఈ నేరం వల్ల ఈ చర్య వల్ల ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి, కోర్టు నాకు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుంది, ఏదైనా నేరం చేయడం వల్ల అవును ఇది తప్పు, దీనికి నాకు శిక్ష పడుతుంది, లేదా జడ్జి గారు ఏదైనా క్వశ్చన్లు అడిగినప్పుడు ఎప్పుడు మనం సమాధానం చెప్తాం తిరిగి మనకు అర్థమైనప్పుడు కదా. సో అప్పుడు మనకేం ఉండాలి? మెచ్యూరిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే అడిగిన దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకునే మానసిక పరిపక్వత, అంటే ఒక స్పృహ అనేది ఉండాలి. దాన్నే మెచ్యూరిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అని అంటారు. ఇప్పుడు 18 సంవత్సరాల లోపల పిల్లలు ఏదైనా నేరం చేశారనుకోండి, వాళ్ళు ఏ ఇంటెన్షన్తో చేశారు, ఇది వాళ్ళకి మెంటల్ కెపాసిటీ ఎలా ఉంది అని చెప్పి కూడా ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తారనమాట. సో మెచ్యూరిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకునే పరిపక్వత. ఓకేనా. మూడవది అటెంప్ట్ టు కమిట్ అంటే ఆ నేరం చేయడానికి పాల్పడడం, అంటే ప్రయత్నించడం, నేరం చేయడానికి ప్రయత్నించడం, కానీ వాళ్ళు ఆ నేరాన్ని పూర్తిగా కంప్లీట్ చేయరనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎదుటి వ్యక్తి యొక్క పర్స్ కొట్టేయాలి అని అనుకున్నాం. సో జోబులో చేయబడితే పర్స్ లేదు, ఇప్పుడు ఏం చేసినట్టు? అటెంప్ట్ చేసినట్టే, కానీ నేరం మనం చేసామా? చేయలే, ఎందుకంటే అక్కడ పర్సే లేదు. సో ఇది అటెంప్ట్ అవుతుంది. అక్కడ పర్స్ నిజంగా ఉండి మనం ఎత్తేసుకున్నామంటే అది దొంగతనం, థెఫ్ట్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ మనం అటెంప్ట్ మాత్రం చేస్తున్నాం, పాల్పడుతున్నాం. ఓకేనా. నాలుగవది మిస్చీఫ్ అంటే అల్లరి లేదా తుంటరితనం. మిస్చీఫ్ అనేది ఒక క్రిమినల్ అఫెన్స్. ఇది ఏదో ఒక దాన్ని డ్యామేజ్ చేయడం లేదా హార్మ్ చేయడం, ఒక వ్యక్తికి కానీ లేదా ఆ వ్యక్తికి సంబంధించిన ఏదైనా ప్రాపర్టీ కానీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విండోని బ్రేక్ చేయడం, బిల్డింగ్ని డ్యామేజ్ చేయడం, ప్రాపర్టీని డెస్ట్రాయ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్తున్నారు, ఆ అమ్మాయి రింగ్ చాలా బాగుంది, ఇటు ఒకసారి చూసిస్తాను అని చెప్పి ఆమె చేతిలో ఉన్న రింగ్ తీసుకొని పక్కనే ఒక చెరువు ఉంటే ఆ చెరువులో వేసేయడం. ఇవన్నీ మిస్చీఫ్ కింద వస్తాయి. సెక్షన్ 425 ఆఫ్ ఇండియన్ పినల్ కోడ్ చెప్తుందన్నమాట మిస్చీఫ్ గురించి. ఐదవది క్రిమినల్ ట్రెస్పాస్ అంటే అతిక్రమణ నేరం. క్రిమినల్ ట్రెస్పాస్ అంటే అవతల వాళ్ళ ప్రాపర్టీలోకి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎంటర్ అయ్యి ఏదో ఒక అఫెన్స్ చేయడం, వాళ్ళ ప్రాపర్టీని నాశనం చేయడం లేదా వాళ్ళని ఇన్సల్ట్ చేసేలా మాట్లాడడం, ఇవన్నీ చేస్తే క్రిమినల్ ట్రెస్పాస్ అంటారు. ఫస్ట్ ఆ ఇంటెన్షన్తోనే ఎంటర్ అవ్వక్కర్లా, మామూలుగానే అవతల వాళ్ళ ప్లేస్లోకి మనం వెళ్ళి తర్వాత ఏదైనా అఫెన్స్ చేయడం, తిట్టడం, అక్కడ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం, వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం ఏం చేసి వాళ్ళకి నచ్చని పనులు ఏం చేసినా సరే అది క్రిమినల్ ట్రెస్పాస్ అవుతుంది. ఈ పదాలు మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది. రోజుకి 5 పదంగా గుర్తుంటాయి. ఓకే, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.